నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. యేసు ప్రభు నామంలో మీ అందరికీ శుభములు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి ప్రారంభించి కొన్ని వచనాలు చదువుకుంటాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనిడి. ఈ వాక్య భాగం చదివేటప్పుడు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక రచయిత ఆ వాక్య భాగంలో ఆయన ఒక మాటని ఉపయోగించాడు. ఆ మాట ఏమిటి అంటే, యేసు వైపు చూచుచు మీ పందెమును ఓపికతో పరిగెత్తుడి అన్నాడు. మీరు అలసట చెందకయు, మీరు నిస్పృహ నిరాశలకి కృంగుదలకి లోను కాకుండా వితౌట్ లూజింగ్ యువర్ హార్ట్, వితౌట్ లూజింగ్ యువర్ హోప్, మీరు యేసు వైపు చూచుచు అనేటటువంటి ఒక కీలకమైనటువంటి పదము ఆ మధ్యలో ఆ వాక్య భాగంలో వచ్చింది. ఆ మాట యేసు వైపు చూచుచు అని ఎందుకు చెప్పాడంటే కారణం ఏమిటి అంటే, ఎందుకు యేసు వైపు చూడాలి అంటే కారణం ఏమిటి అంటే, దేవుడు విశ్వాస జీవితంలో మన ముందు పెట్టినటువంటి ఈ పరుగు పందెంలో ఓడిపోకుండా, చతికిలబడకుండా, వెనక్కి వెళ్ళిపోకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు పరిగెత్తేదానికి ఆయన యేసు వైపు చూడు అంటున్నాడు. కష్టము, శ్రమ, ఇరుకు, ఇబ్బంది, అనేకమైనటువంటి నిన్ను కృంగదీసేటటువంటి పరిస్థితులు నీ విశ్వాస జీవితంలో తప్పకుండా నిశ్చయంగా నీకు ఎదురవుతాయి. అటువంటి పరిస్థితుల్లో నువ్వు చేయవలసినటువంటిది ఏమిటి అంటే, యేసు వైపు చూచుచు నీ పరుగు పందెమును తుదముట్టించు అని చెప్తూ ఉన్నాడు. నీ పరుగు పందెంలో నువ్వు విజయం సాధించాలి అంటే నీకు ఉండవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణము ఏమిటి అంటే, యేసు వైపు చూసేటటువంటి కళ్ళు నీకు కావాలి. యేసు వైపు చూసేటటువంటి మనస్సు నీకు కావాలి. ఆ యేసు వైపు నువ్వు చూడకపోతే, ఆయన నీ కళ్ళ ముందు కానీ లేకపోతే నువ్వు దారి తప్పిపోతావు, పక్క మార్గంలో వెళ్ళిపోతావు. లేదంటే యేసు నీ కళ్ళ ముందు కానీ లేకపోతే నువ్వు ఆయన జీవితాన్ని కానీ నువ్వు చూడకపోతే నువ్వు చతికిలబడిపోతావు. అందుకని ఆయన ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక యొక్క రచయిత పౌలు ఆయన చెప్పేటటువంటి మాట ఏంటంటే, బిడ్డ యేసు వైపు చూడు, ఆయన చూస్తూ నీ పరుగు పందెమును తుదముట్టించు. ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోకుండా, విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా నువ్వు ముందుకి కొనసాగుతావు. దానికి క్లూ, పరిష్కారము కృంగిపోకుండా ఉండేదానికి, విశ్వాస జీవితాన్ని వదిలిపెట్టి వెనక్కి తిరిగిపోకుండా ఉండేదానికి నీకు కావలసినటువంటిది ఏమిటి అంటే, నువ్వు యేసు వైపు చూడాలి అని చెప్తూ ఉన్నాడు. ఈ విశ్వాస ప్రయాణంలో నువ్వు లాస్ట్కి, చిట్ట చివరికి విజయాన్ని సాధించాల. నీ తల మీద యేసు పెట్టేటటువంటి ఆ కిరీటాన్ని ఒకానొక దినాన నువ్వు పొందుకోవాలా. ఆయన నీకు ఇచ్చేటటువంటి పరలోకంలో ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు కోల్పోకుండా చూసుకోవాలా. దానికోసము నువ్వు కొన్ని ఈ లోకంలో విస్మరించవలసి రావచ్చు. నువ్వు కొన్నిసార్లు బాధకి, వేదనకి, దుఃఖానికి, అవమానానికి, తిరస్కారానికి నువ్వు గురి కావచ్చు. ఎందువల్లంటే
నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి నీ జీవితంలో ఇవి తప్పకుండా వస్తాయి. లోకము వల్ల రావచ్చు, సాతాను వల్ల రావచ్చు, మనుష్యుల వల్ల రావచ్చు, ఏ విధంగానైనా రావచ్చు. ఇవి మాత్రం నీ జీవితంలోనికి తప్పకుండా వస్తాయి. అందుకని మనల్ని విశ్వాసంలో ప్రోత్సాహపరిచేదానికి, విశ్వాసంలో ముందుకు సాగేదానికి ఆయన ఇచ్చినటువంటి ఒక మంచి పరిష్కారం ఏమిటి అంటే, ఒక సొల్యూషన్ ఏంటి అంటే, యేసు వైపు చూడు అనేటటువంటిది ఆయన చెప్తూ ఉన్నాడు. యేసు వైపు చూడు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ మాటను గురించి, దాని యొక్క అర్థాన్ని గురించి మనము కొంచెము తెలుసుకునేదానికి ప్రయత్నము చేస్తాం. యేసు వైపు చూడడము అంటే అర్థము ఏమిటి? చూడండి, దేవుడు మనకు ఇంద్రియాలను ఇచ్చాడు. ఆ ఇంద్రియాలతోటి మనము భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాం. We understand our physical world through our senses. ఈ ఇంద్రియాల ద్వారా మన యొక్క హృదయము లేదంటే మన యొక్క మైండ్ అనేటటువంటిది మనకు వచ్చేటటువంటి సమాచారాన్ని అది ఏం చేస్తుందంటే ప్రాసెస్ చేసి మన చుట్టూ ఉండేటటువంటి భౌతిక ప్రపంచాన్ని గురించినటువంటి అవగాహనని, జ్ఞానాన్ని, ఈ ప్రపంచం అంటే ఏమిటి అనేటటువంటి వాస్తవాన్ని, యథార్థతని మనకు తెలుసుకునేదానికి సహాయపడుతుంది. దే హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ ఫిజికల్ రియాలిటీ. కన్ను చూసేటటువంటి అవయవం, చెవు వినేటటువంటి దానికి ఉపయోగించబడేటటువంటిది, ముక్కు మనము వాసన చూసేటటువంటి దాన్ని, నోరు రుచి చూసేటటువంటి దానికి, చర్మము అనేటటువంటిది స్పర్శ కోసం. సో ఈ ఇంద్రియాలు అనేటటువంటి విధానికి ఒక్కొక్క దానికి ఒక ఫంక్షన్ అనేటటువంటిది ఉంది. చూడడము అనేటటువంటి పని చేసేటటువంటి ఇంద్రియము ఏమిటి అంటే కన్ను. కన్ను చూస్తుంది. ఈ చూడడము అనేటటువంటిది భౌతిక ప్రపంచాన్ని చూసి అర్థం చేసుకుంటుంది. కన్ను లేకపోతే ప్రపంచం మనకు అర్థం కాదు, వాస్తవం ఏమిటో అర్థం కాదు. నీ ముందు మార్గం ఉందా, లేదంటే పెద్ద నుయ్యి ఉందా, లేదంటే పెద్ద గొయ్యి ఉందా, ముళ్ళ పొద ఉందా, ఏముందో నీకేమీ అర్థం కాదు, చూడాల. అయితే దేవుడు కన్ను మనకు ఎందుకు ఇచ్చాడంటే ఈ ఫిజికల్ వరల్డ్ని చూసేదానికి ఇచ్చాడు. మరి ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఈ రచయిత ఆ పదాన్ని ఉపయోగిస్తాడు. ఏమని అంటే యేసు వైపు చూచుచూ అంటాడు. ఏమండి, ఒక ప్రశ్న అడుగుదాం. అది ఏంటి అంటే, యేసు వైపు చూసేదానికి ఇప్పుడు యేసు నా దగ్గర ప్రత్యక్షంగా ఎక్కడున్నాడండి? లేడు కదా. మరి యేసు వైపు చూచుచూ, లుకింగ్ అన్ టు జీసస్, లెట్ us ఫిక్స్ అవర్ ఐస్ ఆన్ జీసస్ అని చెప్పి రాయబడింది. మన చూపు యేసు మీద ఉండాల అని చెప్పేటటువంటి మాట. కానీ కొంచెము తెలివైనటువంటి వాడు చమత్కారంగా, ఏమయ్యా చూసేదానికి యేసు ప్రభు ఎక్కడున్నాడయ్యా అని చెప్పి అడగచ్చు. ఇంకా కొంచెం తెలివైనటువంటి వాళ్ళు, బహుశా అతి తెలివి కలిగినటువంటి వాళ్ళు, యేసు వైపు చూడడము అంటే దాని యొక్క అర్థము యేసు ప్రభు యొక్క బొమ్మనో, లేదంటే ఆ విగ్రహాన్నో, యేసు ప్రభు యొక్క మూర్తినో, యేసు ప్రభు యొక్క ప్రతిమనో చేసి దానిని చూస్తూ ఉండమంటున్నాడేమో అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఈ కాలంలో చాలా మందిరాల్లో, క్రైస్తవ మందిరాల్లో మీకు బొమ్మలు కనిపిస్తాయి. యేసు ప్రభు యొక్క బొమ్మలు. కొన్ని బొమ్మలకి యేసు ప్రభువు చేతిలో ఒక కర్ర, ఇంకొక చేతిలో గొర్రెపిల్ల పట్టుకొని, తర్వాత వచ్చి 2 చేతులు ఎత్తి ఆశీర్వదిస్తూ, మంచిగా గడ్డం పెట్టుకొని, ఈ విధంగా పొడవైనటువంటి వస్త్రాలు, అంగీ ధరించుకొని, రకరకాలైనటువంటి రూపాలతోటి యేసు ప్రభు యొక్క ప్రతిమలు, యేసు ప్రభు యొక్క బొమ్మలు, యేసు ప్రభు యొక్క మూర్తులు అనేక రకాలుగా కొన్ని దగ్గర చాలా కనిపిస్తాయండి. వాటి వైపు చూచుచూ అని చెప్పి దాని యొక్క అర్థమా?
ఏంటి అక్కడ ట్విస్ట్ ఏంటి? బైబిల్ ఏమని చెప్పి చెప్తుంది? అయ్యా విగ్రహాల జోలికి పోవద్దు అని చెప్పి చెప్తుంది కదా. మరి ఇక్కడ యేసు వైపు చూచుచు అంటే దాని యొక్క అర్థం ఏంటి? బొమ్మ వైపు చూచుచు నీ విశ్వాస పరుగు పందెమును ముగించండి అని చెప్పి చెప్తూ ఉన్నాడా? కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, తట్టుకోలేనటువంటి పరిస్థితులు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి తదేకంగా ఆ యేసు ప్రభు యొక్క బొమ్మ వైపు చూస్తూ, కళ్ళు తెరుచుకొని దాన్ని చూస్తూ, తదేకంగా దాని వైపు చూస్తూ ధ్యానం చేస్తూ, లేదంటే ఏమన్నా చేయమని దాని యొక్క అర్థమా? ఈ కాలంలో చాలామంది మరియమ్మ బొమ్మలు పెడతారండి. తర్వాత పునీత పేతురు, పునీత పౌలు అనేటటువంటి పేర్లు పెట్టి వాళ్ళ బొమ్మలు కూడా పెడతారు. మనుషులు ఆ బొమ్మల దగ్గరికి వెళ్తారు, వెళ్ళి వాటి వైపు చూస్తారు. కొంతమంది వాటికి పూలు తర్వాత వచ్చి ఇంకా రకరకాలైనటువంటి పనులు చేస్తారు. ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి దాని ముందు నిలబడి ప్రార్థన కూడా చేస్తారు. భక్తి. ఈయన చెప్పినటువంటి దానికి అర్థము యేసు వైపు చూచుచు అంటే ఈ భౌతికమైనటువంటి బొమ్మ వైపు చూచుచు మీ పరుగు పందెమును తుదముట్టించండి అని చెప్పి దాని యొక్క అర్థమా? యేసు వైపు చూచుచు అంటే అర్థం ఏంటండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లుకింగ్ అట్ టు జీసస్? ఆర్ యూ సపోజ్డ్ టు లుక్ ఎట్ ఏ స్టాచ్యూ ఆఫ్ జీసస్? అదేనా దాని యొక్క అర్థం? అంటే దాని వైపు చూస్తే నీ యొక్క విశ్వాసం ఏమన్నా బలపరచబడుతుందా? లేదు అంటే ఆ యేసు ప్రభు యొక్క స్టాచ్యూ దగ్గరకు వచ్చి, లేదంటే పునీత మరియమ్మ విగ్రహం దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆ బొమ్మ వింటుందా? వాట్ డస్ ఇట్ మీన్? లేదంటే పునీత పేతురు కానీ పునీత పౌలు కానీ చాలామంది పరిశుద్ధుల బొమ్మలు కూడా పెట్టి ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ఏమన్నా శక్తి బలం వస్తుందా? ఆ బొమ్మలో ఏమైనా ఉందా? ఈజ్ దేర్ ఎనీథింగ్ ఇన్ దట్ స్టాచ్యూ నీకు బలాన్ని కలిగించేటటువంటి, నీ అంతరంగంలో నీ విశ్వాసాన్ని బలపరిచి వృద్ధి పొందించి పరిస్థితులను ఎదుర్కొనేటటువంటి శక్తిని కలుగజేసేటటువంటి శక్తి కానీ మహిమ కానీ ప్రభావం కానీ ఆ బొమ్మలో ఏమైనా ఉందా? ఆ యేసు ప్రభు బొమ్మలో ఏముందని చెప్పి నువ్వు దాని ముందు నిలబెడితే నీకు విశ్వాసంలో ముందుకు సాగేదానికి, పరిస్థితుల్ని అధిగమించేదానికి, చిట్ట చివరి వరకు నీ విశ్వాసం కొనసాగించేదానికి ఆ బొమ్మలో నుంచి నీలోకి వచ్చి ఏదైనా వచ్చి నిన్ను ఏమైనా బలపరుస్తుందా? ఆ బొమ్మలో ఆ శక్తి ఉందా? అదేనా ఈయన చెప్పేటటువంటిది ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో? యేసు వైపు చూచుచూ నిరుత్సాహపడకుండా, కృంగిపోకుండా ముందుకు సాగిపోండి అని చెప్పి చెప్తాడు. ఇక్కడ ఖచ్చితంగా ఒక ట్విస్ట్ అనేటటువంటిది ఉందండి. ఏదో చిన్న మెలికుంది ఇక్కడ. యేసు వైపు చూచుచు అని హెబ్రీలకు రాసినటువంటి పత్రిక రచయిత చెప్పినప్పుడు ఆ యేసు వైపు చూడు అని చెప్పినప్పుడు ఆయన బొమ్మ వైపు చూడు బిడ్డా అని చెప్పి ఆయన చెప్పడంలే. ఒక విగ్రహం వైపు చూడు బిడ్డా అని చెప్పి ఆయన చెప్పడంలే. మరి యేసు వైపు చూచు అంటే ఆయన మనస్సులో ఉండేటటువంటి ఉద్దేశం ఏంటి? వాట్ ఈజ్ ఈ ట్రైంగ్ టు కన్వే టు ద బిలీవర్స్, టు ద సెయింట్స్? వాట్ డస్ ఇట్ మీన్ టు లుక్ అన్ టు జీసస్, టు ఫిక్స్ అవర్ గేజ్ స్టడీలీ ఆన్ జీసస్ క్రైస్ట్? వాట్ డస్ ఇట్ మీన్? దాన్ని అర్థాన్ని తెలుసుకునే దానికి మనము ప్రయత్నము చేస్తున్నాం. ఆయన చెప్పినటువంటి మాటకి ఇది అర్థం కాదు. ఇట్ డజంట్ మీన్ యూ మేక్ ఏ స్టాచ్యూ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ లుక్ ఎట్ ఇట్. Because the statue doesn't have any power. It has no life. It cannot do anything. It cannot see. It cannot hear. It cannot do anything. అలా కాదు, ఆ బొమ్మలో ఆ విగ్రహంలో ఉండేటటువంటి మహిమ, ఆ దేవుని యొక్క మహిమ నీకు చేస్తుంది అంటే మరి విగ్రహం లేకుండా కూడా చేయొచ్చు కదా. వై డు యూ నీడ్ ఏ స్టాచ్యూ? నీకు ఆ విగ్రహం, యేసుప్రభు యొక్క విగ్రహం ఎందుకు? మరియమ్మ విగ్రహం నీకెందుకు? ఆ విగ్రహం యొక్క అవసరం లేకుండా నువ్వు నీ గదిలో యేసు ప్రభువుకి ప్రార్థన చేసినప్పుడు ఆయన దేవుడైతే ఆయన నీ ప్రార్థన వినడా? దేవునికి ఉండేటటువంటి ఒక స్వభావం ఏంటి? ఆయన హీఈస్ ఆల్ నోయింగ్, అంటే ఆయన అన్నీ తెలిసినటువంటి వాడు. ఆయనకి మరుగైనటువంటిది ఏదీ లేదు, అన్నీ తెలుసు ఆయనకి.
నువ్వు ఎప్పుడు లేస్తావో, బైబిల్లో ఏం చెప్పబడింది, నువ్వు ఎప్పుడు లేస్తావో, ఎప్పుడు కూర్చుంటావో, నీ ఆలోచనలు ఏంటి, నీ మనసులో ఆలోచన పుట్టకముందే దేవుడు నీ ఆలోచనలు గ్రహించాడు. కీర్తనలో 139లో రాయబడింది. నేను నిర్మించబడినటువంటి రీతి నీకు తెలిసే ఉన్నది, ఎంత అద్భుతంగా నన్ను సృష్టించావని చెప్పి కీర్తనకారుడు దావీదు చెప్తాడండి. హీ నోస్. కాబట్టి నువ్వు విగ్రహం దగ్గరికి వెళ్ళి ఇది విగ్రహంలో దేవుడు ఉన్నాడని చెప్పి అక్కడ ఉండేటటువంటి ఆ యేసు ప్రభు యొక్క విగ్రహానికి నువ్వు మొక్కవలసినటువంటి అవసరం ఏంటి? ఆ విగ్రహంలో ఉండేటటువంటి వాడు నీ గదిలో ఉండడా? ఆయన దేవుడైతే నీ ప్రార్థన వినడా? విగ్రహం దగ్గరికి పోవాల్సినటువంటి అవసరం ఏంటి? సో మనం ఈ అర్థాన్ని వెన్ వీఆర్ ట్రయింగ్ టు డిఫైన్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఫ్రేజ్ లుకింగ్ అన్ టు జీసస్, యేసు వైపు చూచుచు అనేటటువంటి వాక్యం యొక్క అర్థాన్ని గ్రహించేదానికి ఇది కాదు అని చెప్పి మనం చెప్పేస్తున్నాం. దాని యొక్క అర్థం ఏంటంటే యేసు ప్రభు యొక్క బొమ్మను చేసుకుని దాని వైపు చూస్తూ నీ విశ్వాసాన్ని కొనసాగించమని చెప్పి చెప్పడం కాదు. దేర్ ఈజ్ నో రెఫరెన్స్, దేర్ ఈజ్ నో మెన్షన్ ఆఫ్ ఎనీ స్టాచ్యూ. ఆర్ యూ మేకింగ్ ఎ స్టాచ్యూ? ఇట్ డజంట్ మీన్ దట్. దాని యొక్క అర్థం అది కాదు. నువ్వు విగ్రహం దగ్గరికి వెళ్ళి దానివైపు తదేకంగా చూస్తూ కూర్చుంటే నీలో భక్తి అనేటటువంటిది, పరిస్థితులను అధిగమించేటటువంటి శక్తి అనేటటువంటిది, విశ్వాసం అనేటటువంటిది బొమ్మ వైపు చూస్తూ కూర్చుంటే, ఒక ప్రతిమ వైపు చూస్తూ కూర్చుంటే నీ హృదయ అంతరంగంలో మార్పు ఏమీ కనిపించదు, ఏముండదు. బొమ్మ వైపు నువ్వు చూసినప్పుడు నీకేం కనిపిస్తుందంటే ఆ బొమ్మ యొక్క ఎత్తెంత, దాని యొక్క వెడల్పెంత, దాని యొక్క రంగేంటి, ఆ బొమ్మ యొక్క ముక్కు ఎలా ఉంది, ఆ బొమ్మ యొక్క కళ్ళు ఎలా ఉన్నాయి, ఆ విగ్రహానికి ఉండేటటువంటి జుట్టు ఎలా ఉంది, దాని పోస్చర్ ఏంటి అనేటటువంటిది మాత్రమే నువ్వు చూడగలవు అక్కడ. వాట్ యూ కెన్ సీ వెన్ యూ లుక్ ఎట్ ఏ స్టాచ్యూ ఈజ్ యూ కెన్ అండర్స్టాండ్ ద ఫిజికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఏ స్టాచ్యూ బై లుకింగ్ ఎట్ ఇట్. నీ హృదయ అంతరంగంలో ఏ మార్పు కొలగదు. చూడొచ్చు, ఎంతసేపైనా చూడు బిడ్డ, విగ్రహాన్ని ఎంతసేపైనా చూడు, దాంతో ఎంతసేపైనా మాట్లాడు. ఆ యేసు ప్రభు బొమ్మతోటి, లేదంటే మరియమ్మ బొమ్మతోటి, లేదంటే పునీత పౌలు బొమ్మతోటి, లేదంటే పునీత ఆంతోని బొమ్మతోటి, లేదంటే పునీత పేతురు బొమ్మతోటి ఎంతసేపైనా మాట్లాడు. ఆ స్టాచ్యూకి, ఆ విగ్రహానికి తిరిగి నీతో సంభాషించేటటువంటి శక్తి, నిన్ను బలపరిచేటటువంటి శక్తి ఆ స్టాచ్యూకి, ఆ విగ్రహానికి, ఆ మూర్తికి, ఆ ప్రతిమకి లేదుగాక లేదు. ఇట్ ఈస్ ఓన్లీ ఏ మెటీరియల్ స్టాచ్యూ మేడ్ ఆఫ్ మ్యాటర్. ఇటుకతోటో, రాయితోటో, బంకమన్నితోటో చేయబడి, దానికి రంగులు వేయబడి, నీకు అంగీకారంగా ఉండేటట్లు ఒక ఎత్తైనటువంటి స్థలం మీద, వేదిక మీద పెట్టబడి ఉన్నటువంటి బొమ్మ. ఇట్ హ్యాస్ నో పవర్. కాబట్టి ఈయన మాట చెప్పినప్పుడు అది కాదు దాని అర్థం. బొమ్మ వైపు చూడమని చెప్పి ఆయన చెప్పడంలే, యేసు వైపు చూడు అంటున్నాడు. ఇప్పుడు ఆ అర్థాన్ని గ్రహించేదానికి వాట్ డస్ ఇట్ మీన్ టు లుక్ ఎట్ జీసస్, దాంట్లోకి పోయే ముందు ఇంకొక మాట చెప్పేసి వెళ్తానండి. ఎందుకంటే నువ్వేమనుకుంటావంటే నేను చర్చిలోకి వెళ్ళేసి, లేదంటే దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళేసి యేసు ప్రభు ప్రతిమ ముందు కొద్దిసేపు నిలబడి, నా చేతులు జోడించి, నా మనసులో ఏదో తలుచుకొని, నా మనసులో ఏదో స్మరించి, దాని ముందు నేను ప్రార్థన చేస్తే నేను అనుకున్నటువంటివి నాకు జరుగుతాయి అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. బైబిల్లో నుంచి తీయబడినటువంటి ఒక వృత్తాంతాన్ని చెప్తా. అది విన్న తర్వాత అప్పుడు మీరు చూడండి, విశ్వాసానికి విగ్రహానికి ఏమైనా సంబంధం ఉందో మీకు అర్థమవుతుంది. యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వెదర్ దేర్ ఈజ్ ఎనీ కోరిలేషన్ బిట్వీన్ ఫెయిత్ అండ్ ఏ స్టాచ్యూ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆర్ ఎనీ కోరిలేషన్ బిట్వీన్ ఫెయిత్ అండ్ ద స్టాచ్యూ ఆఫ్ మేరీ, మదర్ మేరీ, Saint Peter or Saint Paul or Saint Anthony, whatever it is. దీనికి దానికి ఏమైనా రిలేషన్షిప్ ఉందా? విశ్వాసానికి విగ్రహానికి ఏమైనా కోరిలేషన్ ఉందా? చూద్దాం ఇప్పుడు. we will see ఎంతవరకు ఉంటుందో, ఎంతవరకు పనిచేస్తుందో ఆ విగ్రహం అనేటటువంటిది we will try to understand. దానికి ఏం చేస్తామంటే మత్తయి సువార్త 14వ అధ్యాయంలోకి వెళ్దాం. 22వ వచనం నుంచి ప్రారంభించి కొన్ని వచనాలు చదువుతాను. కొంచెం దీర్ఘమైనటువంటి వాక్య భాగము, దయచేసి ధ్యానం ఉంచండి. యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ సంథింగ్ విచ్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుంచి, వెంటనే
ఆ జనసమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేసెను. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరంగా నుండి గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచూ వారి వద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకుడు అని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచిన గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణయను. అంతటా దోణిలో ఉన్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి అని చెప్పి రాయబడింది. మనం ఏం చేస్తూ ఉన్నామంటే, ఒక వ్యక్తి దేవుని యొక్క మందిరంలోకి, చర్చిలోకో లేదంటే ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళి దేవుని యొక్క విగ్రహం ముందు, యేసు ప్రభు యొక్క విగ్రహం ముందు నిలబడి చేతులు జోడించి ప్రార్థన చేయడం వలన ఆ వ్యక్తి విశ్వాస జీవితంలో ముందుకు పోయేదానికి ఆ విగ్రహం ఏమన్నా సహాయం చేస్తుందా? బొమ్మ ఏమన్నా సహాయం చేస్తుందా? ఆ బొమ్మ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ఆ ప్రతిమ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? డస్ ఇట్ ఇంక్రీజ్ యువర్ ఫెయిత్? డస్ ఇట్ ఇన్ ఎనీ వే హెల్ప్ యూ టు గో ఆన్ ఇన్ యువర్ లైఫ్ ఆఫ్ ఫెయిత్ సో దట్ యూ విల్ బి ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ ఫినిష్ దట్ లైఫ్ ఆఫ్ ఫెయిత్? యూ విల్ రిసీవ్ ఏ క్రౌన్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దట్ ఫెయిత్ అండ్ ద స్టాచ్యూ అనేటటువంటి దాని గురించి మనం మాట్లాడుతూ ఇక్కడికి వచ్చామండి. వీఆర్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్. మనం ఎక్కడి నుంచి ప్రారంభించాము? విగ్రహము, ఒక విశ్వాసి, ప్రార్థనాపరుడు బొమ్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం, దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం. నేనేం చెప్తున్నానంటే, ఆ విగ్రహము నీ యొక్క విశ్వాసాన్ని బలపరిచేదానికి కానీ, ముందుకు సాగేదానికి కానీ, దేవుడు నీ ముందు పెట్టిన విశ్వాస ప్రయాణంలో నువ్వు విజయవంతంగా ముగించేదానికి ఆ విగ్రహము నీకు ఏమాత్రం కూడా పనిచేయదు అని చెప్పి నేను చెప్తూ ఉన్నాను. దానికి ఇప్పుడు మనము ఇంకొక వాక్య భాగంలోనికి దాన్ని చూడబోతూ ఉన్నాం. ఇక్కడ మీకు ఒక సెట్టింగ్, ఒక సిచ్యుయేషన్ అనేటటువంటిది నేను మీకు బైబిల్ వాక్యంలో నుంచి చదివి వినిపించాను. ఏంటి అంటే, యేసు ప్రభు పరిచర్య ముగించిన తర్వాత శిష్యుల్ని గలిలయ సముద్రంలో మీరు ముందుగా పోండి అని చెప్పి వాళ్ళని పంపించేసి ఆయన కొద్ది దూరం వెళ్ళి అరణ్యంలో ఆయన ప్రార్థన చేస్తూ గడిపాడు. 4వ జామున ఆయన దిగి వచ్చాడు. అప్పటికి దోణి చాలా దూరం వెళ్ళిపోయింది. యేసు ఏం చేశాడంటే, ప్రార్థన ముగించుకుని వచ్చిన తర్వాత నీళ్ళ మీద నడుచుకుంటూ ఆయన దోణి దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఆ చీకటి సమయంలో ఈ దోణిలో ఉండేటటువంటి ఈ శిష్యులు చూసి, ఆయన యొక్క రూపాన్ని చూసి, అయ్యో దయ్యము భూతమని చెప్పి పెద్దగా కేకలేశారు. తర్వాత యేసు ప్రభు ఏంటంటే, నేనే, ఐ యామ్, కాబట్టి మీరు భయపడకండి, నేనే అని చెప్పాడు. చెప్పి ఆయన సమీపంగా వచ్చినప్పుడు ఆయన్ని స్పష్టంగా చూశారు. ఈ సందర్భంలో పేతురు యేసు ప్రభుతోటి ఒక మాట అన్నాడు, ప్రభువా, నీవే అయితే నేను నీ దగ్గరికి నీ వలె నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేదానికి నువ్వు ఆజ్ఞి, యూ గివ్ ద కమాండ్, ఐ విల్ వాక్ ఆన్ వాటర్ అని చెప్పి ఆ రెస్పాన్సిబిలిటీ యేసు ప్రభు చేతికి ఇచ్చాడు, ఫెయిత్ రెస్పాన్సిబిలిటీ. అయితే ఆయన నావ దిగాడు. దిగిన తర్వాత ఆయన ఖచ్చితంగా నిశ్చయంగా ఆ రేగేటటువంటి అలల మీద పేతురు నడిచాడు. నీళ్ళ మీద పేతురు యేసు ప్రభులాగా నడిచాడు, ఏమీ సందేహంలే. అయితే కొంత దూరము వెళ్ళిన తర్వాత ఆయన కను దృష్టి దేని మీదకి మళ్ళింది అంటే, ఆయన చుట్టూ రేగుతున్నటువంటి ఎత్తైనటువంటి అలలు, చీకటి, నీళ్లు, ఈ సెట్టింగ్ అంతా ఆయన హృదయంలోనికి చొచ్చుకొని పోయింది. ఆ దృశ్యము ఆయన హృదయంలో భీతి అనేటటువంటిది, భయము అనేటటువంటిది కలిగించింది. ఏంద్రా, నేను ఇక్కడ నీళ్ళల్లో నిలబడి నడుస్తూ ఉన్నాను, నా చుట్టూ ఇట అలలు రేగుతూ ఉన్నాయి, ఇదేమో చాలా లోతైనటువంటి సముద్రము, అయ్యో నేను మునిగిపోతే అనేటటువంటి భావన ఆయనకి వచ్చిందేమో. మనం బయట నిలబడి వేరే వాళ్ళని విమర్శించడం చాలా సులువు.
విశ్వాసము బలహీనమైనటువంటిది అని చెప్పి మనము వ్యాఖ్యానాలు చేయడం సులువు, కానీ యాక్చువల్ సిచ్యుయేషన్లో ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. ఆయన మీద నేనేమి కామెంట్ చేయడంలే. ఆయన విశ్వాసము బలహీనమైనటువంటిది అని చెప్పి నేను ఏమి కామెంట్ చేయడంలే. యేసు ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించితివి అన్నాడు. ఇప్పుడు మనం అసలు విషయాన్ని దగ్గరకు వస్తాం. ఆ విషయాలు మిగిలినటువంటి విషయాలు నేను మాట్లాడబోవడంలే. నేను చెప్పేటటువంటిది ఏమిటి అంటే, చాలా జాగ్రత్తగా వినండి. పేతురు ముందు ఎవరు నిలబడున్నారు? సజీవుడైనటువంటి దేవుని కుమారుడు, రక్త మాంసములను ధరించి సర్వశక్తి కలిగినటువంటి దేవుని కుమారుడు, శరీరధారి అయినటువంటి దేవుని కుమారుడు పేతురు ముందు వాస్తవంగా నిలబడున్నాడు. కొద్ది దూరంలో అలల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. అద్భుతమైనటువంటి దృశ్యం. వాళ్ళకి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ కృపను బట్టి అది చూసేటటువంటి భాగ్యము, ధన్యత వాళ్ళకి కలిగింది. పేతురుకి ఆ ధన్యత కలిగింది. ఇప్పుడు పేతురు కళ్ళ ఎదురుగా యేసు ప్రభువుని చూస్తూ ఉన్నాడండి. విగ్రహం కాదు, గుర్తుపెట్టుకోండి. అది బొమ్మ కాదు, యేసు ప్రభు యొక్క బొమ్మ కాదు. అది యేసు ప్రభు యొక్క మూర్తి కాదు. అది యేసు ప్రభు యొక్క ప్రతిమ కాదు. సాక్షాత్తు ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుని కుమారుడు, రక్తమాంసంలో ధరించి భూమి మీదకి వచ్చినటువంటి దేవుని కుమారుడు పేతురు ముందు నిలబడి ఉన్నాడండి. ఆయన నోట్లో నుంచి ఆజ్ఞ వెలువడింది. రమ్మని చెప్పాడు. ఆయన బోటు దిగి నడవడం ప్రారంభించాడు. నడవడం ప్రారంభించిన తర్వాత అలలు రేగడం, లోతైనటువంటి సముద్రం, చీకటి, ఇటువంటి పరిస్థితి అంతా కూడా ఆయన హృదయంలో భయాన్ని, ఆందోళనని, మునిగిపోతానేమో, చనిపోతానేమో భయం అనేటటువంటిది ఆయనలో కలిగిందండి. కలిగి ఆయన ఏమయ్యాడు? మునిగిపోవటకు ప్రారంభించి హీ బిగాన్ టు సింక్, హీ బిగాన్ టు డ్రౌన్ ఇన్ ద వాటర్. ఆ టైంలో హీ డెస్పరేట్లీ కాల్డ్ అవుట్ టు జీసస్ క్రైస్ట్, లార్డ్ సేవ్ మీ, నన్ను రక్షించు ప్రభువా అని చెప్పి. దెన్ ఇమ్మీడియట్లీ జీసస్ రీచ్డ్ అవుట్, పుల్డ్ హిమ్ అవుట్, అండ్ దెన్ దే వాక్డ్ బ్యాక్ టు ద బోట్. అదంతా అయిపోయింది. విషయం ఏమిటి అంటే అండి, సజీవుడైనటువంటి దేవుని కుమారుడు ఎదురుగా నిలబడి మాట్లాడుతూ ఉంటే ఆయన వైపు చూసేటటువంటి పేతురు నీళ్ళల్లో మునిగిపోవడం ప్రారంభించాడండి. సజీవుడైనటువంటి దేవుని కుమారుడు మాట్లాడుతూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు. విగ్రహం కాదది, బొమ్మ కాదది, కానీ ఆయన మునిగిపోతూ ఉన్నాడు. ఎందువల్ల? వై? పేతురుకి ఆ సమయంలో నా ఎదురుగా నిలబడి ఉన్నటువంటి వ్యక్తి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన సముద్రాన్ని, ఆకాశాన్ని, నక్షత్ర సమూహాల్ని సృజించినటువంటి వాడు, ఇశ్రాయేలు యొక్క దేవుడు, ఇశ్రాయేలు యొక్క విమోచకుడు, రక్షకుడు అనేటటువంటి అవగాహన, ఆ దేవుని యొక్క శక్తి సామర్థ్యములు లేదంటే ఆ తత్వం అనేటటువంటిది ఆయన హృదయంలోనికి ఇంకలే. ఒక ప్రవక్త అనుకున్నాడు అంతే, లోపల అండర్స్టాండింగ్ లేదు. ఎవరు ఈయన అనేటటువంటి అండర్స్టాండింగ్ ఆయనకి ఇంకా కలగల. కొద్దిగా ఏమన్నా ఉందేమో మనకు తెలియదు. సో పేతురికి అండర్స్టాండింగ్లో లోపం ఉంది, కొరత ఉంది. సాక్షాత్తు దేవుడు నిలబడి మాట్లాడుతూ ఉంటే ఈ మనిషి లోపలికి మునిగిపోతూ ఉన్నాడు. అంటే ఇంకొక రకంగా మనము అలగోరికల్గా చెప్పుకోవాలంటే, పీటర్ వాజ్ సింకింగ్, హీ వాజ్ డ్రౌనింగ్ ఇన్ హిస్ సర్కమ్స్టాన్సెస్. ఆయన లేచి నిలబడలేడు, నడవలేడు. హీ ఈజ్ నాట్ ఏ విక్టోరియస్ మ్యాన్ వాకింగ్ ఆన్ వాటర్. చేయలేడు ఆయన. ఎందువల్ల వచ్చింది? బికాజ్ హీ నెవర్ అండర్స్టూడ్ హూ జీసస్ వాస్ ఆర్ హూ జీసస్ రియల్లీ ఈజ్ అనేటటువంటి జ్ఞానం అనేటటువంటిది పేతురు హృదయంలోనికి లోపలికి రాలేదండి.